గూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ సునీత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మండల సర్వసభ్య సమావేశం మొదటిసారిగా హాజరై ప్రస్తావించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రతి ఒక్కరూ పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అధికారులను సూచించారు. మరి ఎంఆర్ఓ కె రామాంజనేయులు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మనకు సరైన ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటూ బ్రిటిష్ కాలం నాటి ఆఫీసులో మేము పనిచేయలేకపోతున్నాము, మన పాత ఎంఆర్ఓ ఆఫీసు పడిపోయి దాదాపు 6 సంవత్సరాలు గడిచినా నూతన ఎంఆర్ఓ ఆఫీసు నిర్మించలేకపోతున్నాము. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మీరైనా నూతన ఎంఆర్ఓ ఆఫీసు నిర్మించాలని టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని తెలియజేశారు. ఆ విషయం తెలుసుకున్న బొగ్గుల దస్తగిరి క్షణం ఆలోచన చేయకుండా కూలిపోయిన ఆఫీసుని పరిశీలించి వీలైనంత తొందరలో ఆఫీసు నిర్మాణం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు భారీగా పాల్గొన్నారు. కానీ కార్యాలయ బిల్డింగ్ 2019-20 సంవత్సరం నుంచి మనకు శిథిలావస్థలో ఉంది సార్. అది పడిపోయింది. ప్రస్తుతానికి బ్రిటిష్ వారి కాలం నాటి బిల్డింగ్లను మనం ఉంటున్నాం సార్. చాలా ఇరుగ్గా ఉంటుంది. తహసీల్దార్ కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది సార్. ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, బీఆర్ఓతో మీటింగ్ కానీ, ప్రజలతో ఎవరైనా ప్రజలతో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది. ఇంకొక రూమ్లో స్టాఫ్ అంతా బీఆర్ఓస్ అంతా అక్కడ కూర్చుంటారు సార్. అది కూడా శిథిలావస్థలో ఉంది. వర్షం వస్తే మొత్తం రికార్డ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఫైల్స్ అన్నీ తెచ్చిపోతాయి. గతంలో మనం 2019 సంవత్సరంలో 90 లక్షలు శాంక్షన్ ఎస్టిమేషన్తో ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది శాంక్షన్ కాలేదు సార్. మరి నేను రాకముందు నేనున్నప్పుడు అది పంపడం జరిగింది డిప్యూటీ తహసీల్దార్ దగ్గర. తర్వాత మనకు ఆఫీస్ ఎదురుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ అని గతంలో ఉంది సార్. అది దానికి రూఫ్ లెవెల్లో మొత్తం అంతా ఉంది. పక్కన మనకు సైడ్ గోడలు, తలుపులు, రూమ్స్ లాగా డివైడ్ చేస్తే బాగుంటుంది. దానికి 18 లక్షలతో కూడా ఏపీఆర్ గారు ప్రతిపాదన పంపడం జరిగింది సార్ ఎస్టిమేషన్స్. అది కూడా ఇంతవరకు మనకు శాంక్షన్ కాలేదు. కానీ తాత్కాలికంగా మనకు అది శాంక్షన్ అయితే మన కార్యాలయంలో సిబ్బంది కానీ ప్రజలకు ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యల కోసం ఏదైనా రావడానికి బాగుంటుంది సార్. మరి కొత్త బిల్డింగ్ కోసం కూడా 1,50,00,000 ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంతవరకు అది కూడా మనకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ కాదు సార్. రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది కాబట్టి మనకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయ్యి ఆ బిల్డింగ్ మీ హయాంలో శాంక్షన్ అయితే చిరస్థాయిగా పేరు నిలిచిపోతుందని మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు పడిపోతాయి ఏమేమి పంపించున్నారు ఫాలో చేస్తాను. బ్రిటిష్ కాలం నాటి చేయలేదు. డబ్బు కూడా లేదు. చేశారు కదా మొత్తం. గతంలో ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కన గూడూరు మండల ప్రజాప్రతినిధుల అధ్యక్షురాలు, సభా అధ్యక్షురాలు ఎంపీపీ గారికి, మరి గౌరవ శాసనసభ్యులు గూడూరు ఎమ్మెల్యే గారికి, మరియు ఎంపీడీఓ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అందరు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత మండల స్థాయి అధికారులు, మరి గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, మరి పత్రికా సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు కె రామాంజనేయులు. నేను గూడూరు తహసీల్దార్గా నేను 1వ తేదీన గూడూరు మండలంలో చేరడం జరిగింది. ఇందాకనే మండల స్థాయి అధికారులందరూ కూడా
మండల సర్వసభ్య సమావేశం గురించి మరి వాళ్ళ మండల స్థాయి ప్రగతి నివేదికలు చదవడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖ దాదాపుగా 36 సేవలు ప్రజలకు అందిస్తుంది. ముఖ్యంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేమి అవసరాలు ఉంటాయో రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుంది. పుట్టినప్పుడు 21 రోజుల్లోపు పంచాయత్ సెక్రటరీకి వాళ్ళు సమాచారం అందిస్తే పంచాయత్ సెక్రటరీ జనన కానీ మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తారు. 21 రోజులు దాటిన తర్వాత లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ కానీ డెత్ కానీ ఈ సర్టిఫికేట్స్ మేము మా కార్యాలయం నుంచి ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోయిన వారు కానీ లేదా మరణించిన వాళ్ళు కానీ మా దగ్గర రికార్డ్స్ లేకపోతే పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి నానవైపు సర్టిఫికేట్ తీసుకొని ఆర్డీఓ గారికి వేసి పంపి వాళ్ళ సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అందజేయడం జరుగుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఓసీ కులం వాళ్ళు మరి ఆర్థికంగా వెనుకబడిన ఉన్నట్లయితే మరి విచారణ చేసి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద వాళ్ళకు పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓబీసీ సర్టిఫికేట్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఎవరైతే ఉన్నారో వారికి ఓబీసీ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ శాఖ నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. రొటీన్గా కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇతరత్ర పట్టాల పాస్ పుస్తకాలు, మరి రేషన్ కార్డ్స్ ఇవన్నీ రెవెన్యూ శాఖ నుంచి దానికి ఒక సమయం ఉంటుంది. నిర్ణయించడం ఎప్పుడు వాళ్ళు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఒక నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. ఆ కాల వ్యవధిలోపై వాటిని పరిష్కరించి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ సర్వీసులు ప్రభుత్వం అందజేస్తుందో మరి ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రజలకు తెలియజేయాలి. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఏ సర్వీసులు రెవెన్యూ శాఖ నుంచి అందిస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేయాలి. మరి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఈ సీజన్ మా రెవెన్యూ శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మనం 675 మందికి కౌలు రైతు కార్డు ఈ సీజన్ ఇవ్వడం జరిగింది. మరి కౌలు రైతు కార్డు వల్ల మనకు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు, మరి పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయడం జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇది రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ 2 సమన్వయంతో చేస్తారు. మరి అంతే గత ప్రభుత్వంలో మ్యాక్సిమం ఏ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు లేదు. అలాగే ఈవెన్ సర్పంచులు అయితే చాలా దారుణమైన పరిస్థితి. సర్పంచులకి ఉన్న డబ్బులు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి గతంలో ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఖచ్చితంగా స్వయం ప్రతి అంటే వారి యొక్క 14-15 ఫైనాన్స్ ఉన్న డబ్బుని ఖచ్చితంగా వాళ్ళే చేసుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు హామీంచారు. అలాగే టీసీపీ లైఫ్ టైం కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన కృషి మీరు ఖచ్చితంగా మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి అమలు పరచాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే సర్పంచులు సర్పంచులకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళు రైట్స్ కానీ కాపులు కానీ తీర్మానాలు ఇచ్చుకొని ఖచ్చితంగా అలాగే సెక్రటరీలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఆర్డబ్ల్యూఎస్ మేజర్గా ఆర్డబ్ల్యూఎస్ అనేది చాలా మేజర్. ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను. వాటిలో దృష్టిలో పెట్టుకొని మీరు అంత కొంచెం మోటివేషన్ చేసేటట్టు పంచాయతీ సెక్రటరీలకి ఆ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గతంలో ఈ గూడూరు పట్టణంలో విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ఇంకా గూడూరు అంటేనే విశ్వనాథ్ రెడ్డి ఆయన ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసి చాలామందికి
ఉపాధి కల్పించడం కూడా జరిగింది. అందుకు గతంలో అంటే ముందు కూడా మన అదే ధోరణి డెవలప్మెంట్ అయితే రోడ్లు అయితే కావాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ అయ్యి ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలిసిమెలిసి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సెలవు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి కోడ్మూరు శాసనసభ్యులు దస్తగిరి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి మరియు మండల స్థాయి అధికారులందరూ, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీ సభ్యులు, గ్రామ సర్పంచులకు, పత్రికా ప్రతినిధులందరికీ నా నమస్కారం. సార్, ముఖ్యంగా ఈరోజు చెప్పడానికి ఏమంటే, ఇప్పుడు వర్షాకాలంలో ఏదైనా కానీ డ్రైనేజీలు, వాటర్లు, మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఏమైనా లీకేజ్ అయితే కొద్దిగా ప్రజలందరూ ఇబ్బందులు పడతారని పంచాయతీ సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ కొంచెం ఆర్డర్ వేస్తూ వాళ్ళందరూ కొంచెం దాన్ని ఇవ్వాలి, కొంచెం గ్రామాల్లో పర్యటించి అవునంతా కొంచెం క్లీన్గా పెట్టాలని మేము చూస్తున్నాం సార్. సో ముఖ్యంగా మన మండలంలోనికి జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి పడే పథకం వచ్చింది సార్. కానీ మొత్తం 8 గ్రామాలకు కానీ 2 గ్రామాలకు వస్తే వర్క్ వచ్చింది సార్.